అది మెయిన్ ఎంట్రన్స్. అది ఇక్కడ నుంచి చూడండి మీరు, అశోక చక్రవర్తి కాలం నాటి మొదటి బౌద్ధ స్తూపం. అది సాంచి మహాస్తూప 1కి సుమారు 45 మీటర్ల దూరంలో ఉన్న సాంచి స్తూప 3ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. గత వీడియో ఎవరైనా చూడనట్లయితే కంపల్సరీ చూడండి. ఆ వీడియోలో సాంచి మహాస్తూప దక్షిణ తోరణం వద్ద ఉన్న అశోకుని శిలాశాసనంలో అశోకుడు ఏం రాయించాడో మనం చూసాం. ఈరోజు దీని పక్కనే ఉన్నటువంటి ఒకే ఒక్క తోరణం కలిగిన సాంచి స్తూప 3ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సుమారు 15 మీటర్ల వెడల్పుతోటి 8.2 మీటర్ల ఎత్తుతో ఉన్నటువంటి ఒకే ఒక్క తోరణంతో నిర్మించబడిన ఈ స్తూప 3 అశోకుడి కాలం నాటి నిర్మాణాలతో పాటు తదుపరి శుంగుల కాలం, ఆ తరువాత శాతవాహన కాలంలో ఈ తోరణం నిర్మించబడిందని తెలుస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలను బట్టి సామాన్య శక పూర్వం 2వ శతాబ్దానికి చెందిందిగా పరిగణిస్తున్నారు. ఆ తర్వాత అంచెలంచెలుగా మన శాతవాహన కాలంలోనే సుమారు సామాన్య శకం 1వ శతాబ్దానికల్లా ఇది పూర్తయిందని చెప్పుకోవచ్చు. స్తూప 1, స్తూప 3కి సంబంధించిన బ్యాలస్ట్రేడ్లను ఒకే వ్యక్తి బహుమతిగా ఇచ్చిన ఆ తర్వాత 100 సంవత్సరాల కాలంలో అదనపు నిర్మాణాలు కూడా చేసినట్లు తెలుస్తుంది. మహాస్తూప 4 తోరణాలపై ఉన్న శిల్ప నిర్మాణాలే ఈ తోరణంపై కూడా చెక్కారు. కాబట్టి ప్రతి శిల్పాన్ని మనం ఇక్కడ విశ్లేషించట్లేదు. ఒకసారి మీరు కూడా చూడండి ఈ తోరణంపై ఉన్నటువంటి శిల్ప సంపద. ఆల్రెడీ మనం చూసినటువంటి అనేక బౌద్ధ సాహిత్య కథనాల్లో ఉన్నటువంటి శిల్ప సంపదే దీని మీద కూడా ఉంది. తోరణ, ప్రదక్షిణ మార్గం, అండ, హార్మిక, యాస్తి, ఛత్ర, మేధి, ఇలా ఈ స్తూపంపై కూడా అనేక పార్ట్లు మనం గమనించవచ్చు. ఈ తోరణంపై ఆల్రెడీ మనం చూసిన బౌద్ధ సాహిత్య కథనాల శిల్పాలు ఉన్నప్పటికీ ఇందులో ముఖ్యంగా 3వ లైన్లో మధ్యలో ఉన్నటువంటి ఒక శిల్పం నిర్మాణం మాత్రం చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అదే సక్రదేవుని నందనవనం. మధ్యలో దేవుని మండపం, సకల దేవతల మధ్యలో సింహాసనంపై కూర్చున్న సక్రదేవుడు, ఎడం వైపున వీణ వాయిద్యకారుడు పంచశిఖ, ముందు భాగంలో మందాకిని నది, సక్రదేవుని స్వర్గానికి సరిహద్దులుగా కుడి ఎడమల వైపు అడవులు, పర్వతాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గుర్రపు తల కలిగిన దేవత ఒకరిని బంధించి ఉంచినట్లు ఉన్నది. ఆ తర్వాత కుడివైపున ఎడమవైపున నాగరాజులు, నాగరాణుల స్వరూపాలు కూడా చెక్కారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన సక్రదేవుని నందనవనాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ సక్రదేవుణ్ణి ఇంద్రదేవుడిగా పరిగణిస్తారు. బౌద్ధ జాతక కథల్లో సక్రదేవుడికి చాలా ప్రముఖ స్థానం ఉంది. మనం జగ్గైపేట వీడియోలో చూసినప్పుడు మాంధాత జాతక కథలో కూడా దేవతల రాజు సక్రదేవుడని మనం చూసాం. ఆ సక్రదేవుణ్ణి ఇంద్రుడిగా పరిగణిస్తారు. ఈ తోరణంపై ఉన్న డ్వార్ఫ్ మనుషులను యక్షులుగా కూడా పరిగణిస్తారని మనం గత వీడియోలో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. బౌద్ధ సాహిత్య కథనాల్లో వీరికి కూడా చాలా ప్రాముఖ్యత ఉందని మహాస్తూప పశ్చిమ తోరణం గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుసుకున్నాం. 1851లో అలెగ్జాండర్ కనింగ్హామ్ FC మైస్తో కలిసి స్తూప 2, స్తూప 3ని తవ్వి కొన్ని అవశేషాలు కనుగొన్నారని ఇదే సాంచి స్తూప పార్ట్ 2 వీడియోలో చూసినాం. ఒకరోజు అలెగ్జాండర్ కనింగ్హామ్ ఈ స్తూప 3ని తవ్వుతుండగా ఉత్తరం నుండి దక్షిణం వైపుకు ఒక దిశలో 5 అడుగుల పొడవు ఉన్న ఒక పెద్ద రాతి పలకను కనుగొన్నాడు. ఆ పలక క్రింద బూడిద రంగు ఇసుకరాయితో చేసిన 2 పెట్టెలను కనుగొన్నాడు. ప్రతి పెట్టె మూతపై బ్రాహ్మీ అక్షరాలతో సంక్షిప్త శాసనం అనేది ఉంది. అలాగే ప్రతి పెట్టె లోపల కూడా ఒక్కొక్క అక్షరాలతో అవి భద్రపరచబడి ఉన్నాయి. ఆ సంక్షిప్త శాసనంలో ఏముందో తెలియాలన్నా, ఆ పెట్టెలో ఉన్నటువంటి వివరాలేంటో తెలియాలన్నా, ఆ పెట్టెలో ఉన్నటువంటి అక్షరాలేంటో తెలియాలన్నా మనం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటి బౌద్ధ కాలానికి వెళ్లాల్సిందే. బౌద్ధ సాహిత్య కథనం ప్రకారం
ప్రస్తుత బీహారు ప్రాంతంలో ధనవంతులైన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన ఇద్దరు స్నేహితులు అంతిమ సత్యాన్ని వెతికే క్రమంలో సంజయ అనే గురువు వద్ద శిష్యరికం చేసినప్పటికీ సంతృప్తి పడలేక అక్కడి నుండి విడివిడిగా అన్వేషణ కొనసాగించారు. ఆ ఇద్దరు స్నేహితులు ఒకరు సారిపుత్త, ఇంకొకరు మహామొగ్గల్లానా. గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, అలా గురువు నుండి గురువుకు మారుతూ ఉన్న సమయంలో బుద్ధుని శిష్యుడైన అస్సాజీని కలుస్తాడు సారిపుత్త. అస్సాజీ వివరణ ద్వారా తన అన్వేషణ నెరవేరబోతుందని గ్రహించిన సారిపుత్త మొగ్గల్లానాను కలిసి వివరించగా ఇద్దరు బుద్ధుని కలిసి ధమ్మాన్ని స్వీకరించి బుద్ధుని ప్రధాన శిష్యులుగా పిలువబడతారు. బుద్ధునికి అభిముఖంగా కుడివైపున సారిపుత్త, ఎడమవైపున మహామొగ్గల్లానా కూర్చున్నట్లు బౌద్ధ సాహిత్య కథనాలు చెబుతాయి. బౌద్ధ సాహిత్యంలో మహామొగ్గల్లాని బ్లూ కలర్లో చూపిస్తారు. అందుకే బుద్ధుడికి ఎడం వైపున ఒక శిష్యుడు బ్లూ కలర్లో ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. బౌద్ధంలో అర్హత్ లేదా అర్హంత్ స్థాయి జ్ఞానాన్ని అద్దించి మోక్షాన్ని సాధించి పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందిన ఒక మహోన్నతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. సారిపుత్త జ్ఞానంలో రెండవ బుద్ధునిగా, మొగ్గల్లానా ఆ తర్వాత స్థానంగా స్వయంగా బుద్ధుడే ప్రకటించాడని, ఆ విధంగా వారు అర్హత స్థాయి పొందిన గొప్ప శిష్యులుగా పేరొందినట్లు మనకి బౌద్ధ సాహిత్యంలో కనపడుతుంది. సుమారు 40 సంవత్సరాలకు పైగా బుద్ధుడితో పాటు ఉండి బౌద్ధ ధమ్మాన్ని వీరు కూడా దేశమంతటా విస్తరించినట్లు మనకి తెలుస్తుంది. బుద్ధుని కంటే వయసులో ఎంతో పెద్దవారైన సారిపుత్త, మొగ్గల్లానా బుద్ధుని మహాపరినిర్వాణ సమయానికి కొన్ని నెలల ముందే 2 వారాల తేడాతో ఒకరి తర్వాత ఒకరు మరణించారు. ఇక ఇప్పుడు సాంచి స్తూప 3 వద్దకు వద్దాం. ఇక్కడ అలెగ్జాండర్ కన్నింగ్హాము దక్షిణం వైపు ఒక పెట్టె, ఉత్తరం వైపు ఒక పెట్టె కనుగొన్నాడని మనం తెలుసుకున్నాం. దక్షిణం వైపు ఉన్న పెట్టెలో 6 అంగుళాల కంటే ఎక్కువ వెడల్పు, 3 అంగుళాల ఎత్తు ఉన్న ఒక తెల్లటి మృదువైన రాయితో చేసిన చదునైన ఒక పేటిక ఉంది. దాని ఉపరితలం కళాత్మకంగా మెరుగుపెట్టబడింది. ఇది మెరిసే నల్లని సాసరతో కప్పబడి ఉంది. ఈ పేటిక చుట్టూ అంత్యక్రియల చితి నుండి వచ్చినట్లు భావిస్తున్న కొన్ని గంధపు చెక్క ముక్కలున్నాయి. ఆ అవశేషంతో పాటు విలువైన రాళ్ళు, 7 పూసలు కలిగిన దండ, ముత్యాలు, గోమేధికం, అంగళం పొడవు కూడా లేని ఒక చిన్న ఎముక అవశేషం అందులో కనుగొన్నారు. ఉత్తరాన ఉన్న పెట్టెలో దక్షిణ పెట్టె కన్నా కొంచెం తక్కువ సైజులో కళాకృతితో చెక్కబడి దానిలో 2 ఎముక అవశేషాలను కనుగొన్నారు. వాటిలో పెద్దది 6 అంగుళం కంటే తక్కువ పొడవుగా ఉన్నది. ఈ 2 పేటికలో ఉన్న ప్రతిదాని మూత పైన ఒక్కొక్క అక్షరాన్ని ఇక్కడ రాశారు. దక్షిణాన ఉన్న పెట్టె పైన సా అనే అక్షరం, ఉత్తరాన ఉన్న పెట్టె పైన మా అనే అక్షరం వ్రాయబడి ఉంది. ఈ పెట్టెలపైన అశోకుడి కాలం నాటి బ్రాహ్మీ లిపి ఉన్నందువల్ల బహుశా అశోక చక్రవర్తి బుద్ధుడి అవశేషాలతో పాటు బుద్ధుడి శిష్యుల అవశేషాలను కూడా సేకరించి వివిధ స్తూపాల్లో పెట్టినట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ విషయాలు సాంచి కాంప్లెక్స్లో ఉన్న స్తూప 2ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. స్థానికంగా బుద్ధభిత అనే కన్నింగ్హామ్ గుర్తించిన శతధార స్తూపంలో లేత మచ్చలతో కూడిన 2 పేటికలను కూడా కనుగొన్నాడు. సాంచిలో ఉన్నట్లుగానే వాటిపై కూడా సారిపుతస, మహామొగ్గల్లానస అని రాసి ఉంది. ఈ స్తూపం గుప్త నిధుల వేటగాల దాడిలో ధ్వంసం అయినప్పటికీ ఎముక అవశేషాలు కలిగిన పెట్టెలు మాత్రం కనుగొన్నాడు. తన త్రవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన ప్రతి అంశాన్ని నిర్దిష్టంగా గ్రంథస్థం చేశాడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలా 2 స్తూపాల నుంచి సేకరించిన బుద్ధుని ప్రధాన శిష్యులైన సారిపుత్త, మహామొగ్గల్లానా యొక్క అవశేషాలను కన్నింగ్హామ్ ఇంగ్లాండ్కు తీసుకువెళ్ళి లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంచాడు. అప్పటికే బ్రాహ్మీ స్క్రిప్ట్ని జేమ్స్ ప్రిన్సెప్ డీకోడ్ చేయడం, బౌద్ధ సాహిత్యం గురించి అలెగ్జాండర్ కన్నింగ్హామ్కి తెలవడం వల్ల ఈ యొక్క అవశేషాలు ఎవరో వారు కనిపెట్టగలిగారు. కన్నింగ్హామ్ పేటికల వర్ణనకు, అవశేషాలను నిక్షిప్తం చేసిన వాస్తవ పెట్టెలకు మధ్య ఉన్న కొన్ని వ్యత్యాసాల వలన బహుశా సాంచి పెట్టెల నుండి శతధార పెట్టెలకు ఈ అవశేషాలను బదిలీ చేసి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. దానికి ప్రతిగా సాంచి వద్ద దొరికిన పెట్టెలు ఇప్పటికీ కూడా అందుబాటులో లేకపోవడం మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ సాంచి స్తూప 3 వద్ద దొరికిన మూతలు మాత్రం ఈ దగ్గరలో ఉన్న సాంచి మ్యూజియంలో ఉన్నవి. వాటిపైన సారిపుతస, మహామొగ్గల్లానస అని వ్రాయబడి కూడా ఉన్నది. విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో సందర్శనకు ఉంచబడిన బుద్ధుని శిష్యులైన సారిపుత్ర, మహామొగ్గల్లానా యొక్క అవశేషాలను తిరిగి భారత్కు రప్పించాలని
కృషి చేసిన సంస్థే మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా. ఈ సందర్భంగా మనం ఒకరి గురించి మాట్లాడుకోవాలి. వారే దమ్మపాల అనాగరిక గారు. వారు 1891లో మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియాని స్థాపించి భారత్తో పాటు ప్రపంచ దేశాల్లో బౌద్ధ స్థలాల పునరుద్ధరణకు కృషి చేశారని మనం పాలీ లాంగ్వేజ్ పై చేసిన వీడియోలోనే దమ్మపాల అనాగరిక గారి గురించి మాట్లాడుకున్నాం. వీరి ఆధ్వర్యంలో ఉన్న మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ సంస్థలైన బ్రిటిష్ మహాబోధి సొసైటీ, మహాబోధి సొసైటీ ఆఫ్ శ్రీలంక సహకారంతో తిరిగి బుద్ధుని యొక్క శిష్యుల అవశేషాలు భారత్ రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. 1935లో బ్రిటిష్ మహాబోధి సొసైటీ ఆ అవశేషాలు తరలించడానికి మ్యూజియం క్యూరేటర్ క్యాంబెల్ను సంప్రదించింది. 1938లో మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి శ్రీ దేవప్రియ వలిసింగ తిరిగి భారతదేశంలో తగిన ప్రదేశంలో ప్రతిష్ఠించడానికి అవశేషాలు అప్పగించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి, మ్యూజియం అధికారులకు కూడా చాలా విజ్ఞప్తులు చేశారు. ఆ విజ్ఞప్తులకు అనుగుణంగా బ్రిటిష్ ప్రభుత్వం వాటిని అక్కడి నుంచి తరలించి భారత్కు పంపడానికి నిర్ణయం తీసుకుంది. ఈలోగా భోపాల్ ప్రాంతాన్ని పరిపాలించే ఒక ముస్లిం నవాబు తిరిగి సాంచిలోని వీటిని ప్రతిష్ఠించాలనే ఒక వాదనను ముందుకు తీసుకొని వచ్చారు. ప్రతిగా బ్రిటిష్ ప్రభుత్వం భోపాల్ ప్రభుత్వంతో మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా ఒక అంగీకారానికి రావాల్సిందిగా కోరారు. అలా చర్చలు జరపడానికి వచ్చిన మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందంతో భోపాల్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం మొదటి పాయింట్ అవశేషాలు ప్రభుత్వ ట్రస్ట్ కింద ఉండటం, రెండవ పాయింట్ అవశేషాల మందిర నిర్వహణ సొసైటీకి ఉండటం, మూడవ పాయింట్ మందిరం, ఆశ్రమం, అవసరమైన నిర్మాణాలు సొసైటీకి ఆస్తిగా ఉండడం, నాలుగవ పాయింట్ మందిరం వద్ద పూజలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నియంత్రించి నిర్వహించటం. ఆ ఒప్పందంలో భాగంగా నిర్మించిన కట్టడమే ఇప్పుడు మనం చూస్తున్న చైత్యగిరి విహార మందిరం. ఈ మందిర నిర్మాణానికి అప్పటి నవాబు ప్రభుత్వం సుమారు 25,000 రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అలా భోపాల్ ప్రభుత్వ సహకారంతో మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా సాంచిలో అంతర్జాతీయ బౌద్ధ కేంద్రాన్ని స్థాపించింది. 1947లో జరిగిన ఆ అగ్రిమెంట్ తాలూకు సమాచారం మొత్తం మన indiaculture.gov.in అనే వెబ్సైట్లో 256 పేజీల డాక్యుమెంట్తో ఉంటుంది. మీరు కూడా కావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న బుద్ధుని శిష్యుల యొక్క అవశేషాలు తిరిగి భారత్కి ఎలా వచ్చాయో తెలుసుకుందాం. 1939లో అవశేషాలను భారతదేశానికి తిరిగి పంపాలనే నిర్ణయాన్ని ఆమోదించింది బ్రిటిష్ ప్రభుత్వం. కానీ రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా భద్రతా కారణాల రీత్యా 1947 వరకు కూడా వేచి ఉండాల్సి వచ్చింది. అలా 1947 ఫిబ్రవరి 24న విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులకు ఆ అవశేషాలను అప్పగించారు. అప్పటి నుండి వాటి మూలాలకు వాటిని తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈలోగా ఆ అవశేషాలను ప్రజల పూజల కోసం కొంతకాలం వారి దేశంలో ఉంచాలన్న ప్రత్యేక అభ్యర్థన మేరకు మొదటగా శ్రీలంకకు ఆ అవశేషాలను ప్రత్యేకంగా ఓడలో తరలించారు. అఖండ సాదర స్వాగతంతో, ఆనందోత్సాహాల మధ్య తుపాకుల వందనంతో 100 మందికి పైగా భిక్షువుల మంగళాచరణ జరుపుతూ సాయుధ దళాలతో 1.5 మైళ్ళ దూరం వరకు విశాల ఊరేగింపుతో కొలంబో మ్యూజియంకు చేరుకున్నాయి బుద్ధుని శిష్యుల అవశేషాలు. ఆ అవశేషాలను చూడడానికి సుమారు 2 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే భేదం లేకుండా వాటిని సందర్శించినట్లు మ్యూజియం అధికారుల లెక్కలు కూడా చెప్తున్నాయి. అలా 9 నెలల 22 రోజులు ఉంచబడిన అవశేషాలను జనవరి 6, 1949న తుపాకుల వందనంతో ఆ అవశేషాలను వదిలేస్తున్నట్లు ప్రకటించింది సీలోన్ ప్రభుత్వం. సీలోన్ అంటే ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం. అదే కొలంబో మ్యూజియంలో భారత ప్రతినిధులు ఆ అవశేషాలను సేకరించి జనవరి 13న కోల్కతాకు చేరుకున్నారు. ఎందుకంటే కోల్కతాలో మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్. అనేక బౌద్ధ దేశాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువుల మధ్య అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అవశేషాల ముందు పుష్పగుచ్చాలు సమర్పించారు. వీటికి సంబంధించిన ఆనాటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటోలు సాంచి మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి. సో మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. 2 వారాల తర్వాత బర్మా ప్రభుత్వ అభ్యర్థన మేరకు బర్మా ప్రజల సందర్శనార్థం వాటిని అక్కడ కూడా తరలించారు. ఆ తరువాత ఆయా ప్రభుత్వాల అభ్యర్థనల మేరకు ఆ అవశేషాలను ఆయా ప్రాంతాలకు తరలించారు. చివరగా 1952 నవంబర్ 30న తిరిగి సాంచి వద్ద నిర్మించిన చైత్యగిరి విహారాలో ప్రతిష్ఠించారు. ప్రతి బౌద్ధ ధమ్మ అవలంబికులు, యాత్రికులు ఈ అత్యంత గౌరవప్రదమైన వస్తువులు చూడడానికి
ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. మనం సాంచి పార్ట్ 1లో చెప్పుకున్నట్లు మహాబోధి మహోత్సవ్ పేరుతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తుందని మనం మాట్లాడుకున్నాం. అది ఈ కారణం చేతనే. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో మహాబోధి సొసైటీ ఆఫ్ శ్రీలంకతో కలిసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2 రోజులు మహాబోధి మహోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఆ రోజు ప్రజల సందర్శనార్థం, భక్తుల సందర్శనార్థం చైత్యగిరి విహారలో ఉన్న బుద్ధుని ప్రధాన శిష్యుల అవశేషాలను బయటికి తీసుకొచ్చి స్తూప 1 చుట్టూ, స్తూప 3 చుట్టూ ప్రదక్షిణ చేసి మళ్ళీ చైత్యగిరి విహారలోనే పెడతారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు 2024లో జరిపిన ఉత్సవాలకు సంబంధించిన ఫోటోలు. ఇక్కడ బ్లూ రంగులో ఉన్న ప్రధాన శిష్యులు మొగ్గల్లానా అని చెప్పుకోవచ్చు. ఇలా సాంచి మహాస్తూప 1తో పాటు స్తూప 3కి కూడా ప్రపంచవ్యాప్తంగా చారిత్రకంగా చాలా గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.